ఆటో క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయడమే కాకుండా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆటో క్యాబ్ డ్రైవర్లు మహాధర్నాను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బందరు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లను పట్టించుకోవటం లేదన్నారు. నేడు అసెంబ్లీ చివరి సమావేశం కాబట్టి ఆటో సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తావిస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. మన కడుపు కాలితే ఉద్యమం చేయాలి. మీకు అందరు కడుపు కాలిందా లేదా? మా సర్ణగిరి యాదగిరి గుట్టల పైకి పోకుంటే ఎమ్మెల్యే దగ్గర అదేవిధంగా స్పందించి యాక్సిడెంట్లో ఎవరికైనా ఇబ్బంది జరిగితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు సాధారణ మరణాలకు కూడా వర్తింపజేయాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈనాడు ఆ ధర్నా కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఆటో, క్యాబు, మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలి. ప్రకటన చేసినట్టుంది కదా. కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ముందు ఆల్రెడీ చెప్పాను. మొన్న స్కూలు, ఆటో వ్యాన్లపై జరుగుతున్న ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసు దాడులు వెంటనే ఆపాలి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కొత్తగా 20,000 ఆటో పర్మిట్లు ఇవ్వాలి. అక్రమంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ద్వారా నడుస్తున్న 2 వీలర్లను నిషేధించాలి. ఆటోమీటర్ ఛార్జీలు వెంటనే పెంచాలి. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను ఎంత ఉంటుంది? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రద్దు చేయాలి. అదేంటి చేయాలి? యాక్సిడెంట్ బీమా 10 లక్షలు ఇచ్చి సాధారణ మరణాలకు వర్తింపు చేయాలి. ఈ డిమాండ్స్. నాకు కూడా ఆటో కార్మికుల సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. నేను మన సంఘానికి ఇప్పుడు ఉన్నాను, నేను గౌరవాధ్యక్షుడైనా మన సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ సంఘం నేనే పెట్టాను అక్కడ ఖమ్మం జిల్లాలో. అది 83 ఆ ప్రాంతంలో పెట్టాను. ఈ ఆటో వాళ్ళ కోసం నేను జైలుకి కూడా వెళ్ళాను. కాల్పులు జరిగినాయి. నేను జైల్లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో మన పార్టీ అన్ని పార్టీలు కలిసి అక్రమంగా జైల్లో పెట్టారని ఒక షార్ట్ డిస్కషన్ ద్వారా చర్చించడం కూడా జరిగింది. తద్వారా ఆటో సమస్యలకు ఒక ఆత్మగౌరవం నిలబడే విధంగా, ఓ ధైర్యం వచ్చే విధంగా ఆనాడు పోరాటం చేశాం. ఆ పోరాటం మన ఏఐటీసీ వల్లనే, మన ఎర్రజెండా వల్ల, కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఆ ధైర్యం మీకు ఉంటుంది. మీరు పోరాటం చేయండి. మా జాతీయ మాట్లాడతాం. మన పోరాటం కొనసాగిస్తూనే ఉందాం. మన హక్కులు అయితే మనం కనీస బ్రతుకుల్లో వెలుగులు వచ్చే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.